మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. సో నిత్యరాజ్యములో ప్రవేశము సమృద్ధిగా అనుగ్రహించబడే అంతగా ప్రభు మన ఏం చేశాడంటండి, ప్రేమించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెంత ప్రేమించాడో తెలుసా పులారా? యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక కూడా ఒకసారి చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన మన నిమిత్తము మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన, అదిగో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కదా. అది ఎలా తెలుసుకుంటాం? అది ఆయన మన నిమిత్తమై పెట్టినటువంటి ప్రాణమును బట్టి ఆయన ప్రేమ ఎంతో మనము తెలుసుకోవచ్చు. ఆమేన్. ఏంటి ఆయన ప్రేమ? మన కొరకు ప్రాణం పెట్టేంత ప్రేమ. ఏంటి ఆ ప్రేమ? నిత్యరాజ్యములోనికి మనందరినీ కూడా సమృద్ధిగా నడిపించే, ఎవరు కూడా నశించడానికి ఆయన ఇష్టపడతలా. నశింపక నిత్య రాజ్యమునకు వారసులుగా అవటానికి, ఆ రాజ్యములోనికి సమృద్ధిగా వెళ్ళటానికి ఆయన ప్రేమను కనబరిచాడు. ఏంటి ఆ ప్రేమ అంటే, మనందరిని బట్టి ఆయన ఏం చేశాడంట? మరణించాడు, ప్రాణమును పెట్టాడు. మరి మనం ఏం చేయాలండి? మనం కూడా ప్రాణాన్ని పెట్టాలండి. చూడండి 16వ వచనం కంటిన్యూషన్ చూడండి, అదే కంటిన్యూషన్ చూడండి. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్ధులమై ఉన్నాము. మనము కూడా మన సహోదరుల నిమిత్తము మన ప్రాణము పెట్టబద్ధులమై ఉన్నాము. సహోదరుల కోసం అండి. పెడతామండి ఎవరైనా? సహోదరుల కోసం పెడతారండి? నిజం చెప్పాలంటే ఎవరు కూడా పెట్టరు, ఎవరు కూడా పెట్టరు. కానీ బైబిల్ చెప్తా ఉంది పెట్టమని. పెట్టరు అని అంటానికి లేదు. అవకాశం వస్తే నీ ప్రాణాన్ని విడవాల్సిందే. ఆమేన్ కదా పుల్లరా? ఇక పెట్టలేదు అనుకో ఏమైనట్టు? త్రోసివేసినట్లే కదా. దేవుని మాటను తోసివేసినట్లు, దైవజనుల మాటను తోసివేసినట్లు, ఆయన మాటను తోసివేస్తే దేవదూతలనే విడిచిపెట్టలేదు, మరి మనము విడిచిపెట్టబడతామా? అవసరమైనప్పుడు పుల్లరా, ఆయన ఎలాగైతే ఈ లోకము కోసము ప్రాణాన్ని విడిచాడో, ఆ ప్రాణాన్ని పెట్టి తన ప్రేమను ఎలా అయితే అందరికీ వెల్లడిపరిచారో, ఎవరు నశించకుండా నిత్య జీవనముకు, నిత్య రాజ్యమునకు సమృద్ధిగా వెళ్ళటానికి ఎలాగైతే